నారాయణ నారాయణ. నారద మునిదుల వారికి మా ప్రణామములు. అంగరాజ్య అధిపతి సుదీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. అవును నారద, మన రాజ్యం నుండి ఇతర రాజ్యాలకు ప్రజల వలసలు పెరుగుతున్నాయి. నైపుణ్యం కలిగిన విద్యావంతులు విదేశీ వ్యాపార సంస్థల దగ్గర కొలువులు తీరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా యువకులు అధిక ఆదాయం కోసం ఇతర రాజ్యాలకు వెళ్తున్నారు. రాజ్యంలోని విద్యావంతులు యువకులు ఇతర రాజ్యాలకు వెళ్ళడం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది నారద. నిజమే కర్ణ, రాజ్యంలోని యువకులు విద్యావంతుల వలసలు పెరిగాయి. యువకులు రాజ్యం విడిచి ఇతర రాజ్యాలకు ఉపాధి కోసం వెళ్ళడానికి గల కారణాలను తెలుసుకోండి నారద. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కార మార్గం చూపించి యువకులు ఇతర రాజ్యాలకు వెళ్లకుండా నియంత్రిద్దాం. అలాగే మహారాజా. విద్యావంతులు యువకులను కలుసుకొని ఇతర రాజ్యాలకు వెళ్ళడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. మహారాజా, మన రాజ్యంలోని విద్యావంతులు విదేశాలలో అభ్యసించడానికి ఇష్టపడుతున్నారు. విదేశీ విద్య ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి, అధిక వేతనాలకు కొలువులు చేయవచ్చునని ఆలోచిస్తున్నారు. మన యువకులు ఎంతో నైపుణ్యంతో కృతజ్ఞతతో పనిచేస్తూ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మన వాళ్ళ కృషితో విదేశీ వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతున్నారు. అలాంటప్పుడు యువకులు ఇతర రాజ్యాలకు వెళ్లకుండా మన రాజ్యంలో వ్యాపారాలు మొదలుపెట్టి ఉత్పత్తులు చేపట్టవచ్చు కదా. మన విద్యా వ్యవస్థ జీవన పరిణామాలు కొలువులు చేయడానికి మాత్రమే సూచికలు. ఇప్పటికీ నిత్యావసరాలైన చిన్న చిన్న ఉత్పత్తులను కూడా మనం ఇతర రాజ్యాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే నేడు మన రాజ్యానికి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో సగానికి పైగా ఆవిష్కరణలు మన రాజ్య యువకులు విద్యావంతుల కృషి ఫలితంగా రూపొందినవే. విద్యావంతులు వ్యాపారస్తులుగా ఎదగాలి అంటే మన విద్యా వ్యవస్థ జీవన విధానంలో మార్పులు జరగాలి. అలా జరగాలంటే ప్రజలు ఆర్థికంగా బలంగా కూడా ఉండాలి. అయితే మన రాజ్య యువకులు విద్యావంతులు రాజ్యం విడిచి వెళ్లకుండా వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టుకునే విధంగా ఆర్థికంగా సహకరిద్దాం. మంచి ఆలోచన కర్ణ. ఆసక్తి గల ప్రజలకు ఆర్థికంగా ఏ రకముగా సహకరించాలో విధి విధానాలు ఖరారు చేయించండి నారద. ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి సంస్థ ద్వారా రుణాలు పొంది వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వ సంస్థ నుండి తీసుకున్న రుణాన్ని వ్యాపారంలో స్థిరత్వం పొందిన తర్వాత తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. అలా ఎందుకు నారద? పూర్తి ఉచిత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తే ప్రజలకు ఆర్థిక భారం పెరుగుతుంది నారద. ప్రజలలో ఉన్న ప్రతిభ గుర్తించి వారిలో చైతన్యం కల్పించి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు తోడ్పడాలి. అంతేకాని ప్రజలకు ఉచిత పథకాలు అందించి సోమరులుగా మార్చకూడదు. ప్రజలు తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తేనే ప్రజల్లో ఒక ఆర్థిక నిబద్ధత, క్రమశిక్షణ ఏర్పడతాయి. ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన సొమ్మును కొందరికే ఉచితాల పేరుతో అందిస్తే రాజ్యంపై ఆర్థిక భారం పెరుగుతుంది. అలాగే కానివ్వండి నారద. కానీ రుణాలు అతి తక్కువ వడ్డీకే అందించి 1 సంవత్సర కాలం తర్వాత వ్యాపారంలో స్థిరత్వం పొందిన తర్వాత వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించే విధంగా చూడండి. యువకులు వ్యాపారంలో నష్టపోకుండా వారికి అనుభవజ్ఞులైన వ్యాపారస్తులచే శిక్షణ ఇప్పించి నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన సలహాలు, సూచనలు అందించేలా చూడండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్థ నుండి ప్రజలు రుణాలు పొంది వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక ప్రోత్సాహం, అనుభవజ్ఞులైన వ్యాపారులు అందించిన సలహాలు, సూచనలతో రాజ్యంలోని యువకులు వ్యాపారాలలో అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తూ రాజ్యానికే కాకుండా ఇతర రాజ్యాలకు కూడా అనేక రకాల వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేసి రాజ్యం ఆర్థికంగా బలంగా తయారు చేయడంలో కృషి చేస్తారు. రాజ్య పురోగతిని గమనించిన కర్ణుడు సంతోషిస్తాడు. నారద, మనం ప్రజలకు అందించిన ఆర్థిక సహాయం వల్ల నేడు రాజ్య ప్రజల వలసలు తగ్గాయి. ఇప్పుడు ఇతర రాజ్య ప్రజలు మన రాజ్యానికి ఉపాధి కోసం వస్తున్నారు. రాజ్యం ఆర్థికంగా బలపడ్డాయి.
ఇక మన విద్యా విధానంలో మార్పులు చేపట్టాలి. అంతకన్నా ముందు వ్యవసాయ రంగంలో మార్పులు చేపట్టాలి. వ్యవసాయ రంగమా? ఏమైంది నారద? అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. యువకులు వ్యాపారంలో స్థిరత్వం పొంది రుణాలు తిరిగి చెల్లించారు. కానీ వ్యవసాయ రంగానికి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. రైతులు రుణాలు ఎందుకు చెల్లించలేదు? రైతులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేక ఏదైనా పరిష్కార మార్గం చూపించి సమస్యలు పరిష్కరించారా? పార్ట్ 2లో చూద్దాం. అంతవరకున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే సలహాలు సూచనలతో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.